సో థర్డ్ ఫ్లోర్లో అనమాట 3 బెడ్రూమ్. సో బయట నుంచి బిల్డింగ్ ఇలా ఉంది అండ్ కార్ కూడా న్యూ కార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అమ్మ వాళ్ళది గృహప్రవేశం జరిగింది. సో అది చూడబోతున్నారు. ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ సర్దేశారు. యాక్చువల్గా పాలు పొంగించడం మాత్రమే పెట్టుకున్నారనమాట. ఇప్పుడు ఇంకొక 1 మంత్లో అంటే సంక్రాంతి అయిపోయాక మళ్ళీ వ్రతం అవన్నీ చేయించుకోవచ్చు. ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు మాత్రం ముహూర్తం బాగుందని పాలు పొంగించడం వరకు పెట్టుకున్నారు. ఇక్కడ నేను రెడీ అయిపోయి పిల్లలతో కలిసి కొన్ని సామాన్లు పట్టుకొని ఫస్ట్ వెళ్ళిపోయాను. సో నేను ఫస్ట్ వెళ్ళడానికి రీజన్ అయితే ఉంది. ఖాళీగా ఉంటుంది, ఇంకా వీడియో ఫ్రీగా షూట్ చేసుకోవచ్చు కదా, ఇల్లంతా మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఫస్ట్ వెళ్ళిపోయాను అనమాట నేను. సో ఇక్కడ ఎంటర్ అవగానే పైన ఇలా ఉంటుంది వ్యూ మొత్తం. మార్నింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది, అందులో వింటర్ సీజన్లో ఇంకా బాగుంటుంది కదా ఇలాంటి వ్యూ ఉన్న ప్లేసెస్లోని. యాక్చువల్గా నా ముందు వ్లాగ్స్ ఫాలో అవుతున్నట్టయితే మీకు తెలిసే ఉంటుంది, మమ్మీ వాళ్ళు ఉంటుంది చోడవరంలో. సో పక్కన కన్స్ట్రక్షన్ చేయించారు. మొత్తం పై ఫ్లోర్ అంతా కూడా వీళ్ళు తీసేసుకున్నారనమాట. సో 3 బెడ్రూమ్ అండ్ కిందన అన్నీ కూడాను 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అవి సేల్ చేసేస్తున్నారు. చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ ఉండిపోయాయి అన్నమాట. సో డోర్స్కి పాలిష్ వేయడం అండ్ పెయింట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకొన్ని మేము సెలెక్ట్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. రూమ్స్కి మాకు నచ్చింది వేయించేస్తున్నారు. అండ్ ఇక్కడ మా వాళ్ళు ఎవరు లేరు కదా, ఫుల్ ఆడుకుంటూ ఉన్నారు. అండ్ కబోర్డ్ వర్క్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్. సో ఫస్ట్ ఎంటర్ అవగానే నార్మల్గా లివింగ్ రూమ్ చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ దెన్ 3 బెడ్రూమ్స్ అనమాట, లైన్గా ఉంటాయి. అండ్ దెన్ కిచెన్. సో డైనింగ్ కూడా ఇంకా ఓపెన్గా వచ్చిందనమాట. ఫుల్ కబోర్డ్ వర్క్ చేయించేసుకున్నారు. స్పెషల్గా డైనింగ్ కంటూ ఇంకా వేరేగా మధ్యలో వాల్ ఏం కన్స్ట్రక్ట్ చేయలేదు. సో ఫస్ట్ మీకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూపించేస్తున్నాను. ఇంకొంచెం పెయింటింగ్ వర్క్ ఉందని చెప్పాను కదా, ఇంకా పెయింట్స్ వస్తాయి. సో కిచెన్ చూడండి. సో ఆడవాళ్ళకి కిచెన్ స్పేషియస్గా ఉంటే చాలు, ఎంత పని అయినా చేసేయచ్చు అనుకుంటాం. బట్ కిచెన్లోని ఎంత చేసినా పని అన్నది ఉంటూనే ఉంటుంది. అండ్ బుజ్జి దేవుడి గది మమ్మీ ఇలా చాలు అని చెప్పేసి అలా పెట్టించుకున్నారన్నమాట వాల్కి. సో ఇదంతా హాల్. అండ్ దెన్ నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్దాము. అండ్ ఈ బెడ్రూమ్లోని వుడ్ వర్క్ వేరేగా ఉంటుంది. సో ప్రతి బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ అన్నది వేరియేషన్ ఉంటుందన్నమాట. సో కలర్ వేరియేషన్ ఉంటుంది. వర్క్ ఇన్ ద సెన్స్ కబోర్డ్స్ అన్నీ ఒకలానే ఉంటాయి, బట్ ఆ షీట్స్ ఉంటాయి కదా, అది కలర్ మాత్రం మార్చారు. అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్. సో కంప్లీట్గా గుమ్మాలన్నిటికి కూడా పసుపు రాసి ముగ్గులు అవి పెట్టేశాము. అండ్ దెన్ మామిడాకులు ఇవన్నీ పెడతారు కదా, సో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ద్వారాలకి బంతిపూ దండలు కూడా కట్టేశారన్నమాట. అండ్ ఇక్కడ దేవుడి పట్టాలన్నిటికీ గంధం కుంకుమ బొట్లు కూడా పెట్టేశారు. సో సింపుల్గా ఇలా చేసేసాము.
సో హ్యాపీగా గృహప్రవేశం అయితే అయిపోయింది. 8:40కి ముహూర్తం పెట్టారు అండ్ థర్స్డే. సో లక్ష్మీవారాలు స్టార్ట్ అయ్యాయి కదా, కనకమహాలక్ష్మి వారాలు అంటారు. సో అవి స్టార్ట్ అయ్యాయి కదా, సో మంచి రోజు పడింది. అండ్ దేవుడి మూల అమ్మ దీపం పెట్టేశారు. అండ్ దెన్ ఇక్కడ నేను పాలు పొంగించడానికి అంతా రెడీ చేస్తున్నాను అనమాట. అండ్ పరమాన్నం చాలా టేస్టీగా వచ్చింది. యాక్చువల్గా ఎక్కువ చేస్తే అంత టేస్ట్ రాదు, అదేంటో. తక్కువ చేస్తే మాత్రం చాలా టేస్టీగా వస్తాయి వంటలు. ఏదేమైనా దేవుడికి నైవేద్యం అనేసరికి ఆటోమేటిక్గా రుచి అన్నది వచ్చేస్తుంది కదా. సో నాకైతే అలానే అనిపిస్తుందండి. అండ్ ఇక్కడ పాలు పొంగినంత వరకు మా వాళ్ళు వెయిట్ చేయలేకపోయారు. పిల్లలు అందరూ కూడా ఆకలి ఆకలి అని స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ మా వాళ్ళు ఇంకా అవ్వలేదా అని చెప్పేసి పొంగడాలు తింటున్నారనమాట. అప్పటికే చాలా టైం అయిపోయింది కదా పాపం, ఆల్మోస్ట్ 9:30 అలా అయిపోయింది. అండ్ ఇక్కడ పాలు అయితే చక్కగా పొంగాయి. సో అంతా అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళందరి దగ్గర నుంచి చిన్నవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసేసుకుంటున్నాము. సో టోటల్గా బిల్డింగ్ మొత్తం ఇలా ఉంటుంది బయట నుంచి. అండ్ కిందన మొత్తం పార్కింగ్ వదిలేశారు, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ 2 ఫ్లాట్స్ ఉంటాయి పర్ ఫ్లోర్. అన్నీ కూడా 2 బెడ్రూమ్. అండ్ మమ్మీ వాళ్ళు 3 బెడ్రూమ్, టోటల్గా టాప్ ఫ్లోర్ అనమాట. సో చక్కగా లిఫ్ట్ ఉంటుంది కాబట్టి ఏది కావాలన్నా ఇంక లిఫ్ట్లో వెళ్ళి రావచ్చు, ఇబ్బంది అయితే ఉండదు వాళ్ళకి. అండ్ మీకు ఒక్కసారి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ చూపించేస్తాను, చూసేయండి. సో మొత్తం అన్నీ కూడా స్పేషియస్గా వచ్చాయి అండ్ అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయన్నమాట. సో చాలామంది ఈస్ట్ ఫేసింగ్ కావాలనుకుంటారు కదా, గాలి వెలుతురు కూడా బాగా వస్తాయి. అండ్ 2 days బ్యాక్ న్యూ కార్ కూడా తీసుకున్నారు, క్రీటా ఆటోగేర్ తీసుకున్నారు. సో కార్ కూడా చూపించేస్తున్నాను మీకు ఈ వ్లాగ్లోనే. సో బాగుంది,
పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే పైన టాప్ ఓపెన్ అవుతుందన్నమాట. సో వాళ్ళకి బాగుంటుంది కదా. సో అదే ఇక్కడ మా భువనిక కెమెరా తీసుకొని చూపిస్తుంది. చాలా హ్యాపీ అయిపోయారు పిల్లలందరూ కూడా చూడగానే. సో వెంటనే గృహప్రవేశం అవ్వగానే మేము రిటర్న్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ డే స్కూల్స్ అవి ఉన్నాయని చెప్పేసి పిల్లలకి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బెల్ బటన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. కీప్ సపోర్టింగ్ మీ.